అందరికీ నమస్తే. ఈవేళ మనము రైనీ లిల్లీ ఫ్లవర్స్ అండి. ఇవి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా పూసినాయి కదా, మంచి కలర్. ఇవి కూడా ఇవి బల్బ్స్తో అయితే ప్రాపగేట్ చేసుకోవచ్చు మనము. కింద చిన్న ఉల్లిపాయలాగా వస్తూ ఉంటాయండి. ఇవి దుంప జాతికి సంబంధించింది అనమాట. ఇవి ఎవరైనా సరే ఈజీగా పెంచుకునే మొక్క అంటూ ఉందంటే కనుక మనకి ఈ లిల్లీ ప్లాంట్ ఒకటే అనమాట. చాలా బాగా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక్క మొక్క నాటుకుంటే చాలు. మనము ఇలా పాతి పెట్టేసుకున్నామనుకో, ఒక దుంప తెచ్చి చక్కగా స్ప్రెడ్ అయ్యి చాలా మొక్కలు అయితే వస్తూ ఉంటాయి. ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మనం డైలీ వాటరింగ్ ఇచ్చినా కూడా ఫ్లవరింగ్ అనేది రాదు. అదే వర్షం పడంగానే నెక్స్ట్ డేకే మనకు మొగ్గ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకు ఎక్కువగా రైనీ సీజన్లో ఈ ఫ్లవరింగ్ అనేది కంటిన్యూగా ఉంటుంది. రైన్ ఎక్కువ పడే చోటైతే ఫ్లవరింగ్ కూడా కంటిన్యూగా ఇస్తూనే ఉంటుంది. అట్లీస్ట్ మనము ఈ దుంపల్ని ఒకదానికి 2 ఇంచుల గ్యాప్లో దూరంలో అన్న పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా అది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట ఆ దుంపలు. అప్పుడు చక్కగా మొక్కలు అనేది వస్తాయి. ఇక నేల మీద వేసుకున్నట్టయితే కన్నా మీరు ఈ దుంపలు ఒక బార్డర్ లాగా వేసుకుంటే కన్నా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చూసేదానికి డిజైన్ చాలా బాగుంటుందన్నమాట. చాలామంది పూలు తక్కువ వస్తూ ఉంటాయి అంటుంటారు కదా. అది ఎందుకంటే మొక్క ఇక్కడ చూసారా, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. లీవ్స్ అన్నీ ఇలా పుష్షీగా పెరిగాక మనం ఆ లీవ్స్ కట్ చేసుకోవాలి. చాలామంది మళ్ళీ రైనీ సీజన్ వస్తే వాటంతటికి అవే ఫ్లవరింగ్ అనేది వస్తుంది అని అనుకుంటుంటారు. అలాగే వదిలేస్తూ ఉంటారు కూడా. ఇలా మనము రిమూవ్ చేసేసి సాయిల్ అనేది కూడా చక్కగా మనము రిమూవ్ చేసి న్యూ కంపోస్ట్ అనేది ఇవ్వాలి. అప్పుడే మనకు చక్కగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఈ దుంప చూడండి, చిన్న ఉల్లిపాయలాగా ఉంటుంది అనమాట. పైన లీవ్స్ ఇలా కట్ చేసి రిమూవ్ చేసి మనం పాతి పెట్టుకున్నట్లుగా అయితే వర్షం పడంగానే ఆ లీవ్స్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యి అందులో నుంచి మొగ్గ అనేది వస్తుంది. మనం ఒక్కసారి ఈ దుంపని ఇలా పాతి పెట్టేసుకున్నామంటే ఇక మర్చిపోవచ్చు. జీరో కేరింగ్ మొక్క ఏదైనా ఉంది అంటే కనుక ఈ రైనీ లిల్లీ ఒకటే అనేది చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకుండానే ఇవి చాలా బాగా వచ్చేస్తాయి. ఈ దుంపకి ఇసుక కొద్దిగా మనము ఏ మొక్క అయినా కూడా దుంప ఆ జాతికి చెందింది మనం ఇసుక కంపల్సరీ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ నిలువ ఉందనుకో ఆ ఇసుక అనేది లాగేసుకుంటుంది. అందుకని కంపల్సరీ ఇసుక, కంపోస్ట్ ఏదైనా వరి కంపోస్టు, పశువుల ఎరువు, దీనికి ఏది ఇవ్వకపోయినా కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది మొక్క. మన ఫ్లవరింగ్ అనేది చక్కగా బాగా ఎక్కువ రావాలంటేనే వరి కంపోస్ట్ కానీ పశువులది ఎరువు కానీ ఇచ్చినట్లయితే బాగా వస్తుంది. ఇంకా ఫెర్టిలైజర్స్ అంటే బనానా ఫీల్స్ పౌడర్ ఇవ్వండి. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఆ ఫ్లవర్ కలర్ అనేది మంచిగా వస్తుంది. ఈ దుంపలు చిన్న ఉల్లిపాయలాగా ఉంటాయి కదా ఈ బల్బ్స్. మనము అందుకే వాటర్ అనేది ఎక్కువ నిలువ ఉండకుండా ఉండేలా చేసుకోవాలి. ఎక్కువగానే వాటర్ నిలువ ఉంటే కనుక లోపల ఆ దుంపలు అనేది కుళ్ళిపోతాయి. అందుకు కొద్దిగా కేరింగ్ తీసుకోవాలి. డైరెక్ట్గా వర్షం పడే చోటే మనకి ఈ మొక్క పెట్టుకోవాలి. అలాగే డైరెక్ట్గా ఎండ తగిలే చోటే ఉండాలి. అప్పుడు ఈ మొక్క అనేది ఫ్లవరింగ్ అనేది చక్కగా వస్తుందన్నమాట. వాటర్ కొద్దిగా నిలువ లేకుండా చేసుకుంటే పడిన వాటర్ మొక్కకు కావాల్సినంత తీసుకొని వదిలేసేలాగా డ్రైనేజ్ అనేది పాట్లో పెట్టుకోవాలి. అప్పుడే చక్కగా మొక్క బాగా వస్తుంది. లేకపోతే లోపల వాటర్ ఎక్కువ నిలువ ఉంటే ఆ దుంపలన్నీ కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి పాట్ సైజు, అందులో డ్రైనేజ్ హోల్స్ అనేది చూసుకోవాలి. వర్షం పడినప్పుడు మనకు వాటర్ అంతా నిలిచిపోతుంది అనమాట. మొక్క మొదట్లో ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా చేసుకోవాలి. లేకుంటే వాటర్ అంతా మొక్క మొదట్లో ఉంటే కనుక ఆ దుంప అనేది కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అది కేరింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మొక్కల సీడ్స్ కూడా వస్తాయి. ఆ సీడ్స్ ద్వారా కూడా మనము మొక్కలు ఎలా పెంచేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే కామెంట్స్ ద్వారా తెలపండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.